ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డు 15లో నిర్మించిన స్ట్రీట్ వెండర్స్ యొక్క స్టాల్ను కార్పొరేషన్ వారు తీర్మానం చేసుకొని నిర్మించిన తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి కూలగొట్టడంతో అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపం మరియు పాలక వర్గం యొక్క పనితీరు లోపం కనిపిస్తుందని, ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదు అని, మరియు ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నది ప్రజాపాలన చేయకుండా వృధా పనులు చేస్తే రాబోయే రోజులలో ప్రజల బుద్ధి చెప్తారని అన్నారు. ఇలా స్ట్రీట్ వెండర్ స్టాల్స్ ను కూలగొట్టడంతో మున్సిపల్ ఆఫీస్ కి దగ్గరగా వెళ్లి నిరసనను వ్యక్తం చేసి ప్రజా ధనమును వృధా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మీడియాతో మాట్లాడిన క్రమంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అన్నారు. పనిచేస్తున్న ఈ పాలకవర్గం ఈ పనికి నిదర్శనం ఏందో చూడండి. ఇక్కడ ఫిర్జాదిగూడలో పనికొచ్చే పనులు ఒకటి కూడా చేయరు. ఏది రోడ్లు వేయండి, ఈడ ఎస్ఎన్డిపి పని చేయండి అనేసి అంటే ఇక్కడ నిధులు ఉండవు. ఓన్లీ కాంట్రాక్టర్లను బతికించడానికే ఇక్కడ ఈ పరిపాలన జరుగుతూ ఉన్నది. మంత్రి మల్లారెడ్డి గారు ఆయన సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారని చెప్తూ ఉన్నాడు. మా వజ్రేష్ యాదవ్ గారు ఓడిపోయినా కానీ నిత్యం ప్రజలలో ఉన్నాడు. మీరు ఏడున్నారు? మీరు గోవాలలో, టూర్లలో, ట్రిప్పులలో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వర్కింగ్ డే, మీరు వర్కింగ్ డేలలో మీరు మా దగ్గర జీతం తీసుకుంటలేరా మీరు అనేసి అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే తీసుకుంటలేరా, లేకపోతే కార్పొరేటర్లు తీసుకుంటలేరా, మేయర్ తీసుకుంటలేరా, డిప్యూటీ మేయర్ తీసుకుంటలేరా? మీకు అవగాహన లేని పరిపాలన ఈ పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు. మీకు ఇంకొక సంవత్సరం వరకు మీకు ప్రజలు తీర్పుతోటి మీకు సమయం ఉన్నది. ఈ సంవత్సరం తర్వాత మీకు ప్రజలే బుద్ధి చెప్తారు అనేసి అంటూ ఉన్నాం. ఎస్ఎన్డిపి వర్షాకాలం వస్తూ ఉన్నది, మళ్ళీ ఎస్ఎన్డిపి పని ఏది అనేసి అంటే కాంట్రాక్టర్ లేకపోతే ఇంకో కాంట్రాక్టర్ని తీసుకొని రండి. బ్లూ ప్రింట్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, పని చేయించడానికి ఎందుకు మీకు అంత లోపంతో మీరు పనిచేస్తూ ఉన్నారు? మిమ్మల్ని మేము ఒకటే సూటిగా అడిగేది, మీరు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎన్ని రోడ్లు వేసిర్రు ఆ వివరణ ఇవ్వమంటే ఇయ్యారు. ఈరోజు కుక్కలు పిల్లలను వెంటబడి చీల్చి చెండాడుతూ ఉన్నది. పిల్లలకి చాలా ప్రమాదకరంగా ఉన్నది అనేసి కుక్కల మీద మేము వచ్చి పదే కంప్లైంట్లు ఇస్తే మీరు మా దగ్గర ఫండ్ లేదనేసి అంటారు. కమిషనర్ గారు, మేయర్ గారు ఫండ్ లేదంటారు. ఈ ఫండుని మొత్తం వీటిని కట్టాలి, కూలగొట్టాలి. అది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి ఆ రోజు కట్టిన రోజు మీకు తెలియదా? ఆ వెనకల ఎవరైతే యజమాని అడిగితే మాకు వెనకల నుంచి రోడ్డు ఉంది అనేసి అంటాడు. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ పరిపాలనలో వీళ్ళు వర్గపోరు తప్పితే ఈ 4 సంవత్సరాలలో చేసింది ఏం లేదు. మళ్ళీ అవిశ్వాసం ఏడబెట్టుకుంటారో, మా సీట్లు ఏడబోతాయి అనేసి ట్రిప్పులు తిప్పుతూ ఉన్నారు. గత మీరు ఇచ్చి ఒక 3 నెలల కింద మీరు అలాట్మెంట్ లిస్ట్ ఇచ్చారు, ఏది మన డబుల్ బెడ్రూమ్లకి. ఇప్పటి వరకు వాళ్ళు చిమ్మ చీకట్లలో నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళ కంటి నిండా నిద్రాహారాలు లేవు. ఇంత పరిస్థితులలో మీరు టూర్లు తిరుగుతూ ఉన్నారు. మీరు ప్రజలకు ఏం చూపిస్తూ ఉన్నారు? మీ పాలన ఏం చూపిస్తారు అనేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీకు ఇప్పటికైనా అవగాహన ఉంటే కనుక మీరు ప్రజానీకంలో తిరిగి ఆగిన రోడ్లు ఎందుకు ఆగినాయి, ఆగిన ఈ ఎస్ఎన్డిపి పనులు ఎందుకు ఆగినాయి అనేసి దాని మీద ఓ సమీక్ష చేసి దాని మీద మీరు మాకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే, మీరు ఎన్నోసార్లు పార్కులు కబ్జా చేసారు, రోడ్లు కబ్జా చేసారు, చెరువులు కబ్జా చేసారు. ప్రతిదీ కూడా కబ్జాలలో నెంబర్ 1 ఫిర్జాదిగూడ అనేసి మేము ఎన్నోసార్లు మేము మీడియా తరఫున మీకు వివరించినాం కూడా. మా దగ్గర డాక్యుమెంటరీ కూడా ఉన్నది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏ రోజు పట్టించుకోలే మంత్రి మల్లారెడ్డి గారు. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు గొప్పగా ఉంది ఫిర్జాదిగూడ అనేసి అంటున్నారు. కొంచెం అవగాహన లోపం ఏమన్నా తగ్గినట్టుంది, మీకు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూపించుకోరు అనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే మా నాయకులను ఎవరినేమన్నా అంటే మాత్రం మేము ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఊరుకునేది ఉండదు అనేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంతో గొప్పగా తయారు చేసినాము. రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానం అనేది చెప్పుకునే ఇక్కడ పాలకవర్గానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ట్రిపుల్ ఆర్ సెంటర్లు పెట్టారు, వాళ్ళకి ఎంతమంది ప్రజానీకానికి ఉపయోగపడ్డది? స్ట్రీట్ వెండర్స్ కట్టారు, ఎంతమంది పబ్లిక్కి మీరు ఈ కూరగాయల వ్యాపారులకి ఎంతమందికి ఇచ్చారు? ఇప్పటి వరకు ఒక్కరు కూడా పంచకపోతే అన్ని పార్కింగ్లు వేసుకుంటారు, కార్లను పార్కింగ్. కుక్కలు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. కుక్కలని పట్టుకోమంటే పండు లేదంటారు. ఇలాంటి డబల్ కట్టి ప్రైవేట్ ప్లేస్ అనేసి ఈరోజు అంటున్నారు. మీకు ఎన్ఓసీలు ఎవరు ఇచ్చారు కట్టేటప్పుడు? ఈడ మీకు పాయింట్స్ ఎవరు చూపించారు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ కట్టవచ్చు అనేది చూపించిన వాళ్ళు ఎవరు? అంత అవగాహన లేకుండా మీరు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ ఫిర్జాదిగూడని ఆగం చేయడానికే మీరు ఈ కార్పొరేషన్ని ఏర్పాటు చేసిర్రు.
కానీ మీరు ప్రజలను మాత్రం ఎక్కడ న్యాయం చేయట్లేరు, ప్రజలను పట్టించుకుంటలేరు. మీ గొప్పలు మీరు చెప్పుకోవడం, మీ డప్పులు మీరు కొట్టుకోవడము. మీకు ఇంకా ఎమ్మెల్యే గారు ఒకరు జతయ్యారు, మీరు తానే అంటే ఆయన తందానే అంటాడు. ఇప్పటికైనా కానీ కొంచెం శ్రద్ధతోటి పనిచేయరు అనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా ఆ స్ట్రీట్ వెండర్ కూలగొట్టడానికి వచ్చినప్పుడు ఆర్ఐ ఆడికి వస్తే ఆర్ఐని అడగడం జరిగింది. ఆర్ఐ మీ దగ్గర ఏముందమ్మా కూలగొట్టడానికి ఏమైనా పేపర్ ఉందా అని చెప్పి అంటే మాకు ఎంఆర్ఓ గారు పంపించారని చెప్పి అన్నారు. ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడే సుధీరణతోని మాజీ ఎమ్మెల్యే సుధీరణతో ఒక ఫోన్ కొట్టేస్తే అప్పుడు రెస్పాండ్ అయింది. సార్ మేము ఇప్పుడేం కూలగొట్టం దాని కానీ 15 రోజుల కింద రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మేము మధ్యాహ్నం పూట ఎవరు మా పెద్ద మనుషులు ఎవరు కూడా అందుబాటులో లేరు. నేను పంచవటి కాలనీలో ఉంటాను. అక్కడి నుంచి నేను వెళ్ళేసరికి ఇగో ఈ రకంగా కూలగొట్టడం జరిగింది. ఇది 2 సంవత్సరాల కింద కట్టిన స్ట్రీట్ వెండర్లను కూరగాయల షాపుల వాళ్ళకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి కట్టిరు. అది 17 లక్షల రూపాయలు ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన పైసల్ని ప్రతి ఒక్క రూపాయి స్టాంప్ ఇది మన ప్రజలది బిల్లుల రూపకంగానో లేకపోతే కమిషన్ల రూపకంలో వచ్చిన ప్రజల దగ్గర ప్రతి రూపాయి వచ్చింది. ఆ రూపాయి కూడగొట్టి 16 లక్షల రూపాయలు కట్టి గరీబులకే సాయం చేస్తున్నాం కదా అని చెప్పిన ఆ రోజు చిలుక పలుకులు పలికి ఈరోజు దాన్ని ఇక్కడి నుంచి ఏదైతే కార్పొరేషన్లో ఉన్నారో మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్ అందరూ ఉన్నారో మేము ఎస్కేప్ అవుతాము, మేము గోవాల టూర్లు వెళ్తాం. ఆ రోజు మీరు కూలగొట్టండి, ఎవరు కూడా మిమ్మల్ని అడ్డుకోలేరు, మీరు ఆఫీసర్ కాబట్టి మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పానంటే ఆఫీసర్లు వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పటికి ఇక్కడ నేను కమిషనర్ గారికి 2 సార్లు పర్సనల్ నెంబర్ చేశాను, మళ్ళీ గవర్నమెంట్ నెంబర్ కూడా చేశాను. కమిషనర్ గారు ఫోన్ లేపకపోయేసరికి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కూడా లేరు. దయచేసి మళ్ళీ ఇంకోసారి ఆ రోజు అక్కడ ఏ వ్యక్తి అయితే 300 గజాలు కొన్నాడో ఆ వ్యక్తి అక్కడికి వస్తే ఆ వ్యక్తిని అడగడం జరిగింది. అయ్యా మీరు ఎక్కడ కొన్నారంటే అయ్యా మీకు ముందు మాకు సంబంధం లేదు, వెనక పక్క నుంచి నాకు వెస్ట్ ఫేస్ రోడ్ ఉన్నది, ఆ రోడ్కి నేను 300 యార్డ్స్ కొన్నాను, 1,50,00,000 పెట్టి అంటే 1,50,00,000 పెట్టి కొనడానికి మీకు ఆ కొనే రైట్స్ ఎవరు ఇచ్చారని చెప్పి అంటే నాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారంటే ఎంఆర్ఓకి మాట్లాడాము, జేసీకి మాట్లాడాము, కలెక్టర్ మాట్లాడితే సార్ అది ఇంకా ప్రాసెస్లో ఉంది, నేను మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడిస్తే అది ప్రాసెస్లో ఉంది సార్, ఇంకా దానికి ఇంకా పూర్తి క్లియర్ చేయలేదు అని చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరు లేని టైంలో వచ్చి అది గరీబోళ్లకు ప్రొవైడ్ చేసే అటువంటి స్ట్రీట్ వెండర్లను ఇలా కూలగొట్టడం జరిగింది. దాన్ని ఇంకోసారి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మా పీజాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పైసలు అయితే ఉన్నాయో అది పబ్లికే చెందే విధంగా అయ్యా ఒక్కడైనా ఒక రోడ్ ముక్క పోయిందంటే దాన్ని పట్టించుకున్న పాపాన లేరు, ఒకరికి ఇబ్బంది జరిగిందంటే దానికి ఆదుకునే నాదుడు లేడు. కానీ వీళ్లకు పిల్లర్ల మీద ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పటిదాకా సుమారు 4 సంవత్సరాల నుంచి ప్రజలకు వీళ్ళు చేసిన ఏం దాఖలాలు లేవు. కాబట్టి దయచేసి ఇంకోసారి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలను కాపాడే విధంగా అటు ఎస్ఎన్టీపీ ప్రాజెక్టు ఉంది. ఆ రోజు ఆ ప్రాజెక్ట్ విషయంలో ఆ రోజు ఉన్న మంత్రి ఐటీ శాఖ మంత్రి అని చెప్పి పెద్దగా వచ్చి రొమ్ములు తీసుకొని వచ్చి అక్కడ వచ్చి ఆ నీళ్ళలో దిగి 110 కోట్ల రూపాయలు నిధులు నేను శాంక్షన్ చేస్తున్నా, ఈ కాలనీ వాసులకు ఎవరు కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము అని చెప్పేసి చిలక పలుకులు పలికి ఆ రోజు ఫరారైనంటే ఇక ఈ ప్రభుత్వమే ఓడిపోయేదాకా ఇప్పుడు దాకా ఆయన ముఖం లేదు, పత్తా లేకుండా పోయిండు. ఈరోజు రేపు ఈ వర్షాకాలం దగ్గరకు వస్తుంది, రేపు వర్షాలు పడ్డాయనుకో సుమారుగా 10 కాలనీలు, ఆ 10 కాలనీలకు ఎంత ఇబ్బంది ఉండదో అదే కాలనీలో నేను నివసిస్తున్నా, ఆ ఎంత ఇబ్బంది ఉండదో అది మేము కళ్ళారా చూసి అనుభవిస్తున్నాం. కాబట్టి మాకు ఆ బాధ ఇవాళ చెప్పుకోవడానికి మీడియా ముఖంగా చెప్పుకుంటున్నాము. రేపు ఈ ఒకవేళ వీళ్ళు ఇట్లా కనుక కొనసాగితే వీళ్ళ ధోరణి వీళ్ళను మంచిగా చీపురి కట్టతో భర్త పూజలు చేసి పంపించే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పేసి ఈ కార్పొరేషన్లో ఉన్న మేయర్ కానీ కార్పొరేటర్ కానీ హెచ్చరిస్తూ ఉన్నాము. దయచేసి ఇవి మానుకొని ప్రజలకు ఉపయోగపడి పనులు చేయండి.